యెహోవా మీద కృత కీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. అందరూ తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ జూన్ మాసంలో మొదటి పరిశుద్ధ దిన ఆరాధనని మనము దేవునికి మహిమకరంగా, మనకు దీవెనకరంగా జరుగునట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. మీ మహా ఉన్నతమైనటువంటి కృప, మీ ఉచితమైనటువంటి ప్రేమ, నీ బిడలమైనటువంటి మమ్మలను నాయన సజీవుల లెక్కలో ఉంచి మరి యొక్క శ్రేష్టమైనటువంటి జూన్ మాసములోనికి మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి నాయన మీరు మమ్మలను నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, ఈ సర్వ సృష్టికి కారణభూతుడైన గొప్ప దేవుడు మీరు కాబట్టి నాయన మీ ఘనమైనటువంటి నామమును మహిమపరచడానికి నీ బిడలమైనటువంటి మేము నీ సన్నిధిలోనికి చేరి ఉండగా మీ పరిశుద్ధ ఆత్మని యొక్క ప్రసన్నతను మాకు మెండుగా అనుగ్రహించమని వేడుకొనొచ్చున్నాను. పాటలు పాడుతూ ఉండగా మీ నామమును ఘనపరచుకోండి ప్రభువా. శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు మెండుగా సంఘములోనికి చేరిన బిడలకు అనుగ్రహించమని వేడుకొనొచ్చున్నాను. ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ దినమందునైనా యావత్ ప్రపంచములో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలలో జరుగుతున్నటువంటి ఆరాధనలన్నిటిలో కూడా మీరు తోడుగా ఉండండి. ప్రతి సంఘము మీద మీ యొక్క ఆత్మను కుమ్మరించండి ప్రభువా. ప్రతి సంఘమునైనా మీ యొక్క మహోన్నతమైనటువంటి రాకడ కొరకునైనా శ్రేష్టమైనటువంటి చక్కటి సిద్ధపాటు కలిగి ఉన్నట్లు కృపను అనుగ్రహించండి. ఆ రీతిలోనే మా యొక్క సంఘము కూడా అనుదినము అనుక్షణమునైనా బలపరచబడే భాగ్యం అనుగ్రహించండి. అనేక మందిని పాదాల చెంతకు చేరి మీ నామమును గొప్ప చేస్తూనైనా వారు ఆశీర్వదించబడినట్లు నీ కృపను అనుగ్రహించి మీ పరిశుద్ధ ఆత్మని యొక్క సహాయము మెండుగా మాకు అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప, దేవుని యొక్క ప్రేమ గడిచిన మే మాసమంతి కూడా దేవుడు మనల్ని తన యొక్క రెక్కల చోటున భద్రపరిచి బలపరిచి తన మహదైశ్వర్యములో నుంచి ప్రతి ఒక్క అవసరతను, ప్రతి ఒక్క అక్కరను తీర్చి మరి యొక్క శ్రేష్టమైనటువంటి జూన్ మాసంలో మొదటి పరిశుద్ధ ఆరాధనలోనికి మొదటి దినమందు దేవుని సన్నిధిలోనికి చేరి దేవుణ్ణి స్తుతించుకునే భాగ్యమును దేవుడు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పిల్లల గడిచిన కొన్ని వారముల నుంచి దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యతను మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత, ఈ లోకంలో దేవుడు వాక్యమును ఒక నరునికి ఎందుకు అనుగ్రహించి ఉన్నాడు, వాక్యము ఎందుకు స్థిరమైనటువంటిదిగా దేవుడు నియమించి ఉన్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి పంచభూతములు లయమైపోతాయేమో కానీ దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యము ఎన్నడూ కూడా లయము కానటువంటిది, అది ఎన్నడూ కూడా తీసివేయబడినటువంటిది అనే మాటను మనము గమనిస్తూ ఉన్నాం. ఈ లోకములో ఉన్నటువంటి గ్రంథాలలో మానవుని యొక్క ఆలోచనలు బట్టి వ్రాయబడినటువంటి గ్రంథములు ఎన్నో ఉన్నాయి.
మానవుడి చేత వ్రాయబడినటువంటి గ్రంథములలో సమాచారము దొరుకుతుందేమో కానీ ఒక పరిశుద్ధ ఆత్మదేవుడు రాయించినటువంటి జీవపు గ్రంథములో మాత్రమే నరునికి జీవమును అనుగ్రహించేటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు అందించబడినట్లుగా వాక్యములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ లోకంలో నీవేమి చదువుకున్నా కానీ, ఎంత చదువుకున్నా కానీ, దేనిని చదివినా కానీ అది కేవలము జ్ఞానమును విజ్ఞానమును మాత్రమే అందిస్తుందేమో కానీ పరిశుద్ధ గ్రంథమును చదివినటువంటి వాడు శాశ్వతమైనటువంటి జీవాన్ని స్వతంత్రించుకుంటాడు. ఈరోజు దేవుని లేఖనములో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో 7వ వచనము నుండి 13వ వచనం గల లేఖన భాగంలో ఫిలదెల్ఫియా సంఘములో ఉన్నటువంటి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఫిలదెల్ఫియా సంఘము ప్రకటన గ్రంథములో 7 సంఘముల గురించి మనకు జ్ఞాపకం చేయబడింది. ప్రభువుని ప్రేమించినటువంటి వాడు, ప్రభు చేత ప్రేమింపబడినటువంటి పరిశుద్ధుడైనటువంటి యోహాను భక్తుడు పద్మాసు ద్వీపములో పరవాసి అయినటువంటి సమయంలో పరిశుద్ధాత్మ యోహాను భక్తుడిని పరమునకు కొనిపోబడినటువంటి సమయంలో జరగబోతున్నటువంటి సంఘటనల గురించి, జరగబోతున్నటువంటి వాటిని గురించి లోకములో ఉన్నటువంటి సకల మానవాళికి తెలియపరచడానికి ఈ ప్రకటన గ్రంథము రాయబడి ఉన్నది. మనందరికీ తెలుసు ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ప్రాముఖ్యత. మిగిలినటువంటి గ్రంథాలలో జరిగినటువంటి చరిత్ర మనకు కనపడుతూ ఉంది. ఆది కాండము నుండి మనం గమనించగలిగితే ఈ ప్రకటన గ్రంథం వరకు, ముందు రాసినటువంటి యోహాను రాసినటువంటి పత్రికల వరకు మనం గమనించగలిగితే దేవుని గురించి, ఆయనను అనుసరించినటువంటి విశ్వాసుల గురించి, పాపములో ఉన్నటువంటి నరుణ్ణి దేవుడు విడిపించినటువంటి విధానమును గురించి, పాపం వలన నరుని యొక్క జీవితము మరణములోనికి ఎలా వెళుతుంది, మరణము నరుని యొక్క జీవితాన్ని నిత్య నరకానికి ఎలా నడిపిస్తూ ఉంది, పాపము చేత ఒక నరుడు నిత్య నరకము నుండి నిత్య నరకములోనికి చేరకుండా ఆ యొక్క నిత్య నరకము నుండి తప్పించబడాలి అంటే దేవుడు శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులతో కూడినటువంటి గ్రంథాన్ని, ఆయన ప్రశస్తమైనటువంటి శిలువ రక్తము చేత మానవుల యొక్క పాపములను కడిగివేసి వారి ఎదుట సిద్ధపరిచినటువంటి జీవపు మార్గములోనికి దేవుడు నడిపిస్తున్నటువంటి క్రమాన్ని ఈ గ్రంథాల్లో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథములో జరగబోతున్నటువంటి ప్రతి కార్యమును గురించి రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు చెప్పుచున్నటువంటి సంగతులను యోహాను భక్తుడు ఈ గ్రంథములో లిఖించినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. మనం గమనించగలిగితే ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అంటాడు. ఈ 7 సంఘాలకి జ్ఞాపకం చేసినటువంటి మాటల్లో ప్రతి మాటల్లో కూడా ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక అంటాడు. ఎందుకంటే ఆ మాట ఎందుకు యోహాను భక్తునికి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, దురద చెవులు కలిగినటువంటి వారు ఉన్నారు, దేవుని మాటలు వినలేనటువంటి చెవులు కలిగినటువంటి వారు లోకంలో ఉన్నారు. లోకానికి సంబంధించినటువంటి మాటలు వినేటువంటి వారు కనపడుతూ ఉన్నారు. కానీ ఆత్మ సంగములతో చెప్పుచున్నటువంటి మాటలు వినేటువంటి చెవులు కనుమరుగైనటువంటి సమయంలో ఈ పరిశుద్ధాత్మదేవుడు యోహాను భక్తుని ద్వారా ఈ మాట పలికిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ సంగములతో చెప్పుచున్నటువంటి మాటలు కేవలము చెవులు గలవారు వినుగాక అంటాడు. చెవులు లేనటువంటి వారు అంటే లోకం వైపు ఉన్నటువంటి వారు, లోకము తట్టు తిరిగినటువంటి వారు దేవుని యొక్క ఆత్మ సంగతులను గ్రహించలేరు. దేవుడు పలుకుతున్నటువంటి మాటలను వారి హృదయంలోనికి తీసుకోలేరు. ఎందుకంటే వారు లోక సంబంధమైనటువంటి తలంపులలో బ్రతకడానికి ఇష్టపడుతున్నటువంటి వారు. మీరు గమనించగలిగితే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి సంఘాలలో ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం గమనించవచ్చు. 7 సంఘములు కూడా ఎఫెసీ సంఘము, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ 7 సంఘముల గురించి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 7 సంఘములలో 5 సంఘములలో దేవుడు ఒక గద్దింపును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
మీరు ప్రకటన గ్రంథము చదువుతూ ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. అంటే బహుశా చదివి ఉంటారు అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ చదవకపోతే ఒకసారి చదవండి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు. 7 సంఘములను గురించి దేవుడు మాట్లాడుతూ 7 సంఘాలలో 5 సంఘములలో ఏదో ఒక గద్దింపు అనేటువంటిది, సంఘాల్లో ఉన్నటువంటి లోపం అనేటువంటిది, ఆ సంఘము కలిగి ఉన్నటువంటి విశ్వాసములోను, ప్రేమలోను, క్రియల్లోనూ బలహీనమైపోయినటువంటి స్థితిగతుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ 7 సంఘాల్లో 2 సంఘములను మాత్రమే ఏ విధమైనటువంటి గద్దింపు లేకుండా మెచ్చుకునేటువంటి విధానం మనకు కనపడుతూ ఉంది. ఆ 2 సంఘాలు మనం గమనించగలిగితే, ఒకటి స్మరణ సంఘము, రెండోది ఫిలదెల్ఫియా సంఘము. ఈ 2 సంఘాలకు మాత్రమే దేవుడు ఎటువంటి గద్దింపునివ్వలేదు. ఈ 2 సంఘాలలో దేవుడు ఎటువంటి లోపాన్ని ఎత్తు చూపించలేదు. కానీ వారి మీద ఏ విధమైనటువంటి నేరారోపణ కూడా దేవుడు చేయలేదు అనేటువంటి సంగతిని ఈ 2 సంఘములను గురించి ఉన్నటువంటి లేఖన భాగాలను మనము చదివితే గ్రహించగలుగుతూ ఉంటాం. ఈరోజు ఫిలదెల్ఫియా సంఘములో ఉన్నటువంటి ప్రాముఖ్యతను నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను క్లుప్తంగా. ఈ ఫిలదెల్ఫియా సంఘము స్థాపించబడినటువంటి కాలము క్రీస్తు శకము 1750-1906 మధ్య ఈ యొక్క సంఘము స్థాపించబడి ఉన్నది. అంటే ఈ సంఘ కాలాన్ని మనం గమనించగలిగితే, ఈ ఫిలదెల్ఫియా యొక్క సంఘపు దూతను మనం గమనించగలిగితే, జాన్ వెస్లీ అనబడినటువంటి భక్తుడు ఫిలదెల్ఫియా కాలంలో ఉన్నటువంటి సంఘ దూతగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటాడు. గడిచిన దినాల్లో నేను మీకు చాలాసార్లు జ్ఞాపకం చేసి ఉన్నాను. మదర్స్ డే రోజు మీకు జ్ఞాపకం చేశాను చాలాసార్లు. సుసన్న వెస్లీ గురించి, ఒక తల్లి గురించి జ్ఞాపకం చేశాను. ఆ తల్లికి ఉన్నటువంటి కుమారుల గురించి, ఆ తల్లి కలిగినటువంటి ప్రార్థన గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈ జాన్ వెస్లీ అనబడినటువంటి భక్తుడు ఎవరో కాదు, కానీ ఈ ఫిలదెల్ఫియా సంఘకాలంలో ఉన్నటువంటి దూత. ఆనాటి దినాల్లో మనం గమనించగలిగినట్లయితే, సామ్యుయల్ వెస్లీ, సుసన్న వెస్లీ యొక్క సంతానంలో వారు ఒక గొప్ప సామ్యుయల్ వెస్లీ అనబడినటువంటి వాడు ఒక గొప్ప దైవజనుడిగా ఉన్నటువంటి వాడు. సుసన్న వెస్లీ తల్లి మంచి ప్రార్థనాపరురాలు, మంచి విశ్వాసురాలు, చక్కటి దైవభక్తి కలిగినటువంటి ఆ తల్లిగా, స్త్రీగా సుసన్న వెస్లీని మనం చూడగలుగుతూ ఉంటాం. ఆమె ప్రతిదినము కూడా తన కుటుంబము కొరకు కష్టపడేటువంటిది. అదే సమయంలో దేవుడు తన ఎదుట ఉంచినటువంటి ప్రతి పనిని కూడా చక్కగా నెరవేర్చేటువంటిది. అదే సమయంలో దేవుడు తనకిచ్చినటువంటి సంతానమునంతటినీ కూడా దేవుని మార్గంలో నడిపించుకోవడానికి అనుదినము, అనుక్షణము కన్నీరు ప్రార్థన చేసేటువంటిది. ఈ సుసన్న వెస్లీ మొదటి జాము మొదలుకొని సాయంకాల సమయం వరకు కూడా తన వ్యక్తిగతమైనటువంటి పనుల కొరకు, తన కుటుంబము కొరకు కష్టపడి రాత్రికాల సమయంలో పరుండబోయేటువంటి సమయంలో ఆ పిల్లలు నిద్రపోయిన తరువాత తనకున్నటువంటి సంతానం అంతటి యొద్దకు వచ్చి ఒక్కొక్కరి దగ్గర మోకరిల్లి ప్రార్థన చేసేటువంటిది. ఆమె ప్రార్థన ముగించేటువంటి సమయాన్ని గమనించినప్పుడు తెల్లవారిపోయేదంట. వేకువజామునే ఆమె యొక్క ప్రార్థన ముగించేటువంటిదంట. ఆ రాత్రంతా కూడా బిడ్డల యొక్క క్షేమము కొరకు ప్రార్థించేటువంటిది, బిడ్డల యొక్క ఎదుగుదల కొరకు ప్రార్థించేటువంటిది. వారు దేవునిలో ఎదగాలి, దేవునిలో అంటుకట్టబడాలి, దేవునిలో మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని ఈ సుసన్న వెస్లీ తల్లి ప్రార్థించేటువంటిది. ఆ ప్రార్థన ప్రతిఫలమే ఫిలదెల్ఫియా కాలంలో ఉన్నటువంటి సంఘ దూత జాన్ వెస్లీ అనబడినటువంటి గొప్ప భక్తుడు లేవనెత్తబడినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఫిలదెల్ఫియా సంఘ కాలంలో ఉన్నటువంటి దూత జాన్ వెస్లీ, సుసన్న వెస్లీ యొక్క కుమారుడు జాన్ వెస్లీ. ప్రియులారా, ఈ యొక్క కాలమును మనం గమనించగలిగితే, ఈ ఫిలదెల్ఫియా యొక్క సంఘం యొక్క స్థితిగతులను మనం గమనించగలిగితే, దేవుడు మాట్లాడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలలో ప్రతి సంఘానికి దేవుడు ఒక చక్కటి వాక్యము చేత తను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు తన యొక్క మహిమను కనపరుచుకుంటూ ఉన్నాడు.
దేవుడు తనలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, తన యొక్క పరాక్రమమును ప్రతి సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాంటిది ఫిలదెల్ఫియా సంఘానికి కూడా జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే 7వ వచనములో అంటాడు కదా, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా అంటాడు. చాలా ప్రియులారా గమనించండి, ఈ 7వ వచనములో దేవుడు తను తాను పరిచయం చేసుకునేటువంటి క్రమములో దావీదు యొక్క వంశమును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు యొక్క సింహాసనం యొక్క స్థితిగతుల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ప్రభువారు కలిగినటువంటి ఆ యొక్క గొప్పతనమును గురించి, దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతను గురించి జ్ఞాపకం చేస్తూ ఎవడును వేయలేకుండా, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుచున్నటువంటి సంగతులు అంటాడు. సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ మాట్లాడుతూ ఉంది. సర్వాధికారము కలిగినటువంటి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక్కసారి ద్వారములు మూచిన తరువాత, తాళము వేసిన తరువాత ఇంకెవడు కూడా దానిని తీయలేడు. దానిని తీయగలిగినటువంటి అధికారము ఏ నరమానవునికి కూడా లేదు అనేటువంటి మాట వాక్యములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆయన తీసిన తరువాత, ఆయన ద్వారములు తెరిచిన తరువాత, ఆయన తలుపులు తెరిచిన తరువాత ఇంకెవడూ కూడా వాటిని ముయ్యలేడు అనేటువంటి మాటను కూడా మనం గమనించగలుగుతూ ఉన్నాం. అంటే సర్వాధికారము ప్రభువు కలిగి ఉన్నాడు. సర్వశక్తిమంతుడుగా ప్రభు తను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఈ సంఘానికి దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నేనే సర్వాధికారిగా ఉన్నాను, నేనే సర్వాంతర్యామి అయి ఉన్నాను, నేనే లోపలికి రప్పించేవాడును, నేనే వెలుపల నిలవబెట్టేవాడును కూడా నేనే, నీ ఎదుట తలుపు తీయగలిగినటువంటి వాడును నేనే, నీ ఎదుట తలుపు ముయ్యగలిగినటువంటి వాడును కూడా నేనే అనేటువంటి సంగతిని ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు మాట్లాడుతూ ఆ సంఘమును ఆత్మీయంగా బలపరుస్తున్నటువంటి మాటలు ఈ వాక్య భాగంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఫిలదెల్ఫియా అనే మాటకి అర్థం ఏమిటంటే సహోదర ప్రేమ. ఈ కాలంలో మనం గమనించగలిగినట్లయితే క్రీస్తు శకము 1750-1906 మధ్య కాలంలో మనం గమనించగలిగితే రక్షించబడినటువంటి క్రైస్తవులైనటువంటి వారు ఒకరి పట్ల ఒకరు శ్రేష్టమైనటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగము, మంచి ఆత్మీయ అనుబంధముతో బ్రతికినటువంటి కాలము ఈ యొక్క కాలము ప్రియులారా కదా. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మానవుని యొక్క జీవితంలో ఉన్నటువంటి స్థితిగతులు మనం గమనించగలుగుతూ ఉంటాం. మనందరికీ తెలుసు, వెనకటి దినాల్లో ఉన్నటువంటి ప్రేమకి ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి ప్రేమకి మధ్య వ్యత్యాసము కదా. బాగా మనం అందరము కూడా తరములు మారుతున్నప్పుడు ప్రేమలు మారుతూ ఉంటాయి, తరములు మారుతూ ఉన్నప్పుడు ఆలోచనలు మారుతూ ఉంటాయి, తరములు మారుతూ ఉన్నప్పుడు మరి పరిధులు కూడా మారుతూ ఉంటాయి కదా. ఒకానొక సమయంలో మరి ఉమ్మడి కుటుంబాలుగా ఉండేటువంటి వారు, ఒకానొక సమయంలో ఉమ్మడి కుటుంబాలుగా ఉండేటువంటి వారు, కాలం మారే కొలది ఆ కుటుంబాలు ఎక్కడికి వ్యక్తిగతమైనటువంటి కుటుంబాలుగా మారిపోతూ ఉన్నాను. నేను, నా భర్త, నా పిల్లలు. ఇంకా కాలము మారే కొంది, ఇక రాబోతున్నటువంటి కాలంలో ఇక పిల్లలు కూడా అవసరం లేదు, నేను నా భర్త ఉంటే చాలు అనేటువంటి ఆలోచన కదా. కాలము మారే కొంది పరిస్థితులు మారుతూ ఉంటాయి, ప్రేమలు మారుతూ ఉన్నాయి. కానీ ఫిలదెల్ఫియా కాలాన్ని మనం గమనించగలిగితే అది శ్రేష్టమైనటువంటి సహోదర ప్రేమ కలిగినటువంటి కాలము, దేవుని వాక్యము గైకొనినటువంటి కాలము. దేవుడి సంఘాన్ని ఎందుకు మెచ్చుకున్నాడు? దేవుడు ఈ సంఘం మీద ఎందుకు నేరం మోపలేదు? దేవుడు ఎందుకు ఈ సంఘాన్ని గద్దించలేదంటే ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే ఈ 8వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పిల్లలు గమనించండి, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగుననలేదు అంటాడు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరుడు. పిల్లలు గమనించండి, ఈ ఫిలదెల్ఫియా పట్టణాన్ని మనం గమనించగలిగితే ఇది ఆనాటి దినాల్లో ఉన్నటువంటి పట్టణాలన్నిటిలో కూడా ఇది చాలా చిన్న పట్టణము, చిన్న సంఘం అంట. సంఘాల్లో కూడా చిన్న సంఘమే, ఆ పట్టణములలో కూడా ఫిలదెల్ఫియా పట్టణము ఇది ఒక చిన్న పట్టణమే.
క్రీస్తు పూర్వం పిల్లరా 159 138 సంవత్సరంలో పెర్గమాను పరిపాలిస్తున్నటువంటి రెండవ అథాలిన్ అనబడినటువంటి రాజు క్రింద ఉన్నటువంటి వారి యొక్క పట్టణాన్ని నిర్మించారు. ఫిలదెల్ఫియా పట్టణాన్ని ఏ కాలంలో నిర్మించారు అంటే, ఈ పట్టణమును ఎవరు నిర్మించారు అంటే క్రీస్తు పూర్వము 159 138 మధ్య కాలములలో పెర్గమాను పరిపాలిస్తున్నటువంటి రెండవ అథాలియా అనబడినటువంటి రాజు యొక్క పరిపాలనలో ఈ పట్టణము నిర్మించబడింది. ఈ పట్టణము ఎందుకు నిర్మించబడిందంటే, ఆనాటి దినాల్లో పిల్లలు మనం గమనించగలిగితే లిడియా ఫ్రుగ్రియా అనబడినటువంటి దేశముల యొక్క సరిహద్దులలో వ్యాపార కేంద్రముగాను, రెండోది గ్రీకు భాష ఆయా ప్రాంతాల్లో విస్తరించడానికి ఈ ఫిలదెల్ఫియా పట్టణాన్ని ఆనాటి దినాల్లో స్థాపించినటువంటి పట్టణంగా చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. గ్రీకు భాష ఆయా ప్రాంతాలలో విస్తరించడానికి, రెండోది వ్యాపార కేంద్రముగా కూడా, మూడోది మనం గమనించగలిగితే ఈ యొక్క పట్టణాన్ని, ఈ యొక్క ఫిలదెల్ఫియా పట్టణాన్ని చరిత్రకారుడైనటువంటి స్ట్రాబో అనబడినటువంటి చరిత్రకారుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, ఇది చిన్న పట్టణం అయినప్పటికీ కూడా దేవుని స్తుతించినటువంటి పట్టణము. ఈ పట్టణం అంతా కూడా గ్రీకు భాషా పాండిత్యము కలిగినటువంటి ప్రజలు నివసించినటువంటి పట్టణము. ఈ పట్టణము తత్వజ్ఞానము కలిగినటువంటి వ్యక్తులు నివాసం ఉన్నటువంటి పట్టణము. అంటే క్రైస్తవ సంఘము కావచ్చు, ఫిలదెల్ఫియా పట్టణము కావచ్చు, మంచి జ్ఞానము కలిగినటువంటి వారు అక్కడ ఉన్నారు. రెండోది విధేయత కలిగినటువంటి వారు ఉన్నారు, లోబడేటువంటి తత్వము కలిగినటువంటి వారు ఉన్నారు. ఇది చిన్న పట్టణమే. ఎందుకు ఇది చిన్న పట్టణం అంటే, ఈ స్ట్రాబో అనేటువంటి చరిత్రకారుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, ఇది భూకంపములకు నిలయమైనటువంటి పట్టణం అంట. తరచూ అక్కడ భూకంపములు సంభవిస్తూ ఉంటాయి. ఈ ఫిలదెల్ఫియా పట్టణాన్ని ప్రస్తుతము మనము ఎలా పిలుస్తూ ఉన్నారంటే, ప్రపంచ పట్టణంలో మనం గమనించగలిగితే టర్కీ. ప్రస్తుత దేశముగా పిలువబడినటువంటి దేశం ఏదైనా ఉన్నదంటే టర్కీ. టర్కీనే ఆనాటి దినాల్లో ఫిలదెల్ఫియా పట్టణము అంటారు, ఇప్పుడు ప్రస్తుతము టర్కీ అంటారు. ఈ టర్కీ పట్టణము ఆనాటి దినాల్లో ఫిలదెల్ఫియా పట్టణము ఇది భూకంపములకు నిలయమైనటువంటి పట్టణము. తరచూ భూకంపములు సంభవిస్తూ ఉన్నాయి. వారు కట్టుకునేటువంటి నివాసములు మరి పాడైపోతూ ఉన్నప్పటికీ కూడా వారు కలిగి ఉన్నటువంటి స్థిరత్వము, వారి కలిగి ఉన్నటువంటి దృఢమైనటువంటి ఆలోచన వారిని దేవునిలో బహుబలముగా నిలబడినట్లుగా దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. ఈ సంఘానికి ఉన్నటువంటి మెచ్చుకునేటువంటి క్రమాన్ని మనం గమనించగలిగితే, ఈ 8వ వచనంలో ప్రభు అంటూ ఉన్నాడు కదా, నీ క్రియలను నేను ఎరుగుదునన్నాడు. ఈరోజు దేవుడు ప్రతి వ్యక్తి యొక్క క్రియను పరిశీలిస్తూ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, 7 సంఘాలకి కూడా దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రతి సంఘమును కూడా దేవుడు పరిశీలించాడు. ప్రతి సంఘ కాలములో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను బట్టి, వారి క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తానని ఆయా సంఘాలకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఉదాహరణకు ఒక మాట మనం గమనించగలిగినట్లయితే, ఈ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి సంఘాలలో ఉన్నటువంటి మాటల్లో మొదటి సంఘాన్ని ఒక్కసారి మనం గమనిద్దాము. చూడండి, మొదటి సంఘము ఎఫెసీ సంఘానికి దేవుడు మాట్లాడినటువంటి మాట 2వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలో, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపపు స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అంటాడు కదా. ఎంత చక్కటి మాట. ప్రతి సంఘానికి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నేను నిన్ను చూస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు కదా. సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నిన్ను చూస్తూ ఉన్నాను, నేను నీ క్రియలను పరిశీలిస్తూ ఉన్నాను, నేను నీ ఆత్మీయ జీవితాన్ని చూస్తూ ఉన్నాను, నీవు కలిగినటువంటి ప్రేమను చూస్తూ ఉన్నాను, నీవు కలిగినటువంటి విశ్వాసమును చూస్తూ ఉన్నాను, నీవు కలిగినటువంటి నమ్మకాన్ని చూస్తూ ఉన్నాను, నీవు నడుస్తున్నటువంటి ప్రతి విధానాన్ని నేను చూస్తూ ఉన్నాను, చూసి నీకు తీర్పు తీర్చబోతూ ఉన్నానని ప్రతి సంఘముతో ఈ రీతిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘానికి కూడా దేవుడు చూచి మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును అంటాడు. దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సమస్తమును ఎరిగినటువంటి వాడు, మానవుని యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎరిగినటువంటి వాడు, నరుని యొక్క హృదయములలో తలంపులు పుట్టక మునిపే ఎరిగినటువంటి వాడు. ఆయనకి మరుగయ్యున్నది ఏదీ లేదు అని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ నువ్వు దాయగలగాలని ప్రయత్నం చేసినా,
ఏదైనా నువ్వు దాచిపెట్టాలని ప్రయత్నం చేసిన కదా, దోషమును కప్పుకొనక దాన్ని ఒప్పుకొనివాడు ధన్యుడు అంటాడు. ఈ లోకంలో చాలామంది దోషములు కలిగి ఉన్నప్పటికీ కూడా, పాపమును కలిగి ఉన్నప్పటికీ కూడా, పాప స్వభావాన్ని మనసులో ఉంచుకొని నాలో పాపము లేదు, నాలో ఏ విధమైనటువంటి దోషము లేదు అనేటువంటి కప్పుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటూ ఉంటారు. కానీ దేవుడు అంటాడు కదా, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నీలో తలంపులు పుట్టక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటాడు కదా. ఈ లోకంలో దేవుని యొక్క గొప్ప శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే, దేవునికి మరుగయ్యనది ఏదీ లేదంటాడు. ఇక్కడ ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు మాట్లాడుతూ పలికినటువంటి మాటల్లో, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు అంటాడు. ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదంటాడు. సంఘాన్ని మెచ్చుకునేటువంటి క్రమంలో పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు నా వాక్యాన్ని విన్నావు. కేవలము వాక్యాన్ని వినేటువంటి సంఘముగా ఈ ఫిలదెల్ఫియా సంఘము లేదు. కానీ పిల్లరా, ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు ఎందుకు గొప్ప సంఘంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు ఎంతగా హెచ్చించడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే, అది కలిగి ఉన్నటువంటి శక్తి కొంచెమై ఉన్నప్పటికీ కూడా, అది శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా, అది నిత్యము కూడా భూకంపములకు నిలయమై పడద్రోయబడుతున్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, తాను ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిలో నమ్మకంగా ఉందంటాడు. అది ప్రాముఖ్యం మాట. ఆ సంఘము ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలోనే దేవుని యందు విశ్వాసము కలిగి ఉంది, దేవుని యందు యథార్థత కలిగి ఉంది, దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి భక్తి భావముతో దేవుని స్తుతించేటువంటి అనుభవములో ఆ సంఘ కాలమైనటువంటి ప్రజలు ఉండుటను బట్టి దేవుడు మెచ్చుకుంటూ పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు అంటాడు కదా. ఈరోజు ఆ వాక్యం వినటం వేరు, వాక్యమును గైకొనటం వేరు. వినేటువంటి వారు చాలామంది ఉంటారు. నేను అందుకే చాలాసార్లు మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యం వినిలిపోవటం కాదు, కానీ ఈరోజు వాక్యమును విని గైకొని జీవించాలనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఆదివారము దేవుని మందిరంలో మంచి వాక్యం విన్నాం. కేవలం వాక్యం వినటం వేరు. ఈరోజు దేవుని వాక్యము నా జీవితాన్ని ప్రభావితము చేసింది. ఈరోజు వాక్యము నా హృదయంలో ఫలించింది. ఫలించడం అంటే గైకొనటము, వాక్యమును అనుసరించడం అంటే గైకొనటము, వాక్యము హృదయాంతరంగంలో ప్రవహించడం అంటే గైకొనటము, వాక్యము హృదయంలో ఉన్నటువంటి తలంపులన్నింటినీ కూడా దేవునికి మహిమకరంగా నడిపించేటువంటి ఆలోచనలు పుట్టించినప్పుడు నీవు దేవుని వాక్యాన్ని గైకొన్నావు అనేటువంటి అర్థాన్ని, భావాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఫిలదెల్ఫియా సంఘము వాక్యము వినేటువంటి సంఘం మాత్రమే కాదు, కానీ విన్న వాక్య ప్రకారంగా తన యొక్క జీవితాన్ని కట్టుకున్నటువంటి సంఘముగా ఉన్నట్లుగా ఫిలదెల్ఫియా సంఘమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, ఈ కడువరి దినాల్లో ఉన్నటువంటి సంఘ కాలముల యొక్క స్థితిగతులు గమనించుకోవాలి. ప్రస్తుత దినములో మరి క్రీస్తు శరీరములో అంటు కట్టబడుతున్నటువంటి క్రైస్తవ సమూహముగా, ఒక సంఘముగా మనం ఉన్నప్పుడు మరి మనం వాక్యాన్ని వినేటువంటి వారుగా ఉన్నామా? వాక్యాన్ని గైకొనేటువంటి వారుగా ఉన్నామా? వాక్యమును అనుసరించేటువంటి వారుగా ఉన్నామా? వాక్య ప్రకారంగా ప్రవర్తించేటువంటి వారుగా ఉన్నామా? లేదా వాక్యం విని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉన్నామా అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినునిగా. కానీ పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ, ఈరోజు నీకు చెవులు ఉన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నట్లే లెక్క కదా. ఈరోజు చెవులు నీకున్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతున్నట్లే లెక్క. ఒకరోజు ఒక అడవిలో ఒక కుందేలు, తల్లి కుందేలు ఒక బొరియ చేసుకొని భూమి లోపల ఒక మామూలుగా దాని అంటారు బొరియలే కదా, బొరియ చేసుకొని దానిలో పిల్లలను పెట్టుకొని హాయిగా మంచు ప్రాంతంలో గడుపుతుందంట. అనుకునే రీతిలో చలికాలంలో ఒక భయంకరమైనటువంటి చలి తీవ్రత అధికంగా ఉన్నటువంటి సమయంలో ఈ తల్లి ఎప్పుడు కూడా హెచ్చరిక చేస్తూ ఉందంట. బొరియ లోపల 3 పిల్లలను పెట్టుకొని 3 పిల్లలను పెంచుకుంటూ ఉన్నటువంటి సమయంలో అవి ఎదుగుతూ ఉన్నాయంట, పెరుగుతూ ఉన్నాయంట. ఎదుగుతున్నటువంటి క్రమంలో తల్లి బిడ్డలకి జ్ఞాపకం చేస్తుందంట, నీవు నివసించేటువంటి స్థలములోనికి మరి ఏది కూడా రాకుండా మీరు జాగ్రత్త పడండి అని. ఆ యొక్క బొరియలోనికి మరి ఏ జంతువు కూడా వేటిని కూడా మీరు లోపలికి రాకుండా జాగ్రత్తగా ఉండండి. మీ ఎదుట ఉన్నటువంటి ద్వారము ఆ ఎదుటి జంతువులకు కనపడకుండా నేను బయటకు వెళ్ళినప్పుడు మూసి ఉంచుకొని జాగ్రత్త పడమని తల్లి జ్ఞాపకం చేసి బయటకు వెళ్ళిపోయిందంట తల్లి.
అనుకునే రీతిలో ఒకరోజు ఒక భయంకరమైనటువంటి పాము, కొండ చిలువ లాంటి ఒక విష సర్పము ఆ ప్రాంతంలోనికి ఆ బొరి దగ్గరకు వచ్చి, వాసన పసిగట్టి బొరి దగ్గరకు వచ్చి బయట నుండి మాట్లాడడం ప్రారంభించిందంట. ఇదిగో మీరు వెచ్చగా లోపల ఉన్నారు, నేను బయట చలిని తట్టుకోలేకపోతూ ఉన్నాను, నేను మాంసాహారమును మానవేసి ఎదుటివారికి హాని తలపెట్టకుండా నేను నా జీవితాన్ని ఎప్పుడో మార్చివేసుకున్నాను. ఇప్పుడు నేను మీలాంటి సాధు జంతువునే కానీ నేను ఎదుటివారికి హాని తలపెట్టేటువంటి జంతువుని కానే కాదు. నా స్వభావాన్ని చూచి, నా స్వరూపాన్ని చూసి అందరూ నాకు భయపడుతూ ఉన్నారు. నేను అలాంటి దానిని కాను అని బయట ఉండి ఆ యొక్క లోపలటువంటి పిల్లలతో మాట్లాడుతూ ఉందంట. నేను ఏ విధమైనటువంటి హాని మీకు తలపెట్టను, చలి తట్టుకోలేకపోతూ ఉన్నాను, ఈ చలికి నేను చచ్చిపోయేటట్లున్నాను. ఒక్కసారి నాకు కొంచెము మీరు నివసించేటువంటి దానిలో స్థలం ఇస్తే నేను కూడా లోపలికి వచ్చి ఏదో ఒక మూలన నక్కి అలా పడుకుంటాను అనేటువంటి ఆ మాట ఆ బయట నిలబడినటువంటి ఆ యొక్క సర్పము ఆ యొక్క కొండ చిలువ పిల్లలతో పలుకుతున్నటువంటి సమయంలో దాని స్వభావమును గ్రహించలేనటువంటి పిల్లలు, దాని మనస్తత్వము ఎరగనటువంటి పిల్లలు ఆ యొక్క కొండ చిలువను ఆ లోపలికి వచ్చేటట్లుగా చిన్న ద్వారము తెరిచాయంట. అది మరుక్షణం ఎప్పుడైతే కొంచెము ద్వారము తెరవబడిందో అది లోపలికి వచ్చి నక్కి ఒక మూలన ముడుచుకుని పడుకొని ప్రారంభించిందంట. ప్రారంభించిన తరువాత లోపల పిల్లలు కూడా వెచ్చగా ఒక ప్రక్కన ఉన్నాయి, ఇది ఒక ప్రక్కన ఉన్నది. ఆ విధంగానే అది కొంత సమయం గడిపి మరలా బయటకు వెళ్ళిపోయిందంట. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ తల్లి వచ్చింది, వాసన గమనించింది, ఏదో ఒక జంతువు లోపలికి వచ్చింది అనేటువంటి ఆలోచనతో తల్లి పిల్లల్ని హెచ్చరించింది. ఇదిగో లోపలికి ఏమైనా వచ్చిందా, దేనినైనా లోపలికి రానిచ్చారా అన్నప్పుడు ఆ పిల్లలకు అన్నయ్య అంట లేదు ఏమీ రాలేదని ఆ యొక్క పిల్లలు తల్లికి ఆ బొంకుతూ అబద్ధము చెబుతూ ఏమీ రాలేదు అని చెప్పేసినప్పుడు మళ్ళా తల్లి బయటికి వెళ్ళింది యథావిధిగా ఆహారం కొరకు. కానీ తల్లి వాసన పసిగడుతూ ఉంది, పిల్లలు అబద్ధం ఆడుతూ ఉన్నాయి, వేరే దేనికో ఒక దానికి వీరు అవకాశం ఇచ్చారనేటువంటి ఆలోచనతో తల్లి పిల్లలను హెచ్చరిస్తూ మరలా జాగ్రత్త, దేనిని కూడా లోపలికి రానియొద్దని హెచ్చరించి మరలా బయటికి వెళ్ళిందంట ఆహారం కొరకు. ఇది యథావిధిగా మరలా రెండవ పర్యాయం రానే వచ్చింది. రెండవ పర్యాయం వచ్చినప్పుడు మరలా పిల్లలతో మాట్లాడుతూ ఉంటే పిల్లలు అనుకున్నాయి, నిన్నొచ్చినటువంటి అదే కదా జంతువే కదా, నిన్న వెచ్చదనం కొరకు వచ్చిందని. ఈసారి అది ఒక్కసారి అడగంగానే వెంటనే ద్వారము తెలిసి లోపలికి రమ్మని పిలిచాయంట. అది లోపలికి వచ్చింది, మరలా ఆ మూలన నక్కి అలా పడుకుంది. కొద్ది సమయం అయిపోయిన తర్వాత కొంచెముగా ఒక్కొక్క పిల్లని రౌండ్గా చుట్టుకొని మింగటం ప్రారంభించిందంట. 3 పిల్లలను కూడా అది ఆ రీతిలోనే తినివేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత తల్లి వచ్చి చూసిందంట, గూటిలో పిల్లలు లేవు. పిల్లలు లేనటువంటి ఖాళీ గూడె కనపడుతూ ఉంది. ఏదో ఒక జీవు, ఏదో ఒక జంతువు, ఏదో ఒక మరి క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటిది నా పిల్లలను తినివేసి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో తల్లి గూటి ఎదుటి నిలబడి పిల్లల కొరకు ఎదురు చూస్తుందంట. ఒకటేమో బయటికి వెళ్ళి ఏమైనా వస్తాయేమో అనేటువంటి ఆలోచన, రెండోదేమో ఒకవేళ పొరపాటున ఏదైనా హాని జరిగిందేమో అనేటువంటి ఆలోచన. 2 ఆలోచనల మధ్య తల్లి పిల్లల కొరకు ఎదురు చూస్తూ నిరీక్షిస్తున్నటువంటి సమయంలో మరణమైపోయినటువంటి పిల్లల యొక్క స్థితిగతి తల్లి గ్రహింపులో కనపడుతూ ఉంది. ఇక నా పిల్లలు ఎన్నడూ కూడా తిరిగి రారు అనేటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే ఆ పిల్లలు దేనికి స్థానం ఇచ్చారు, దేనికి స్థలం ఇచ్చారు అంటే ఏదైతే ప్రాణము తీయటానికి పొంచి ఉన్నదో, ఏదైతే మరణము కొరకు పొంచి ఉన్నదో, ఏదైతే నిత్య నరకాగ్నిలోనికి తీసుకుని వెళ్ళటానికి పొంచి ఉన్నదో, అలా క్రూరమైనటువంటి స్వభావము కలిగినటువంటి సాతాను యొక్క స్వభావానికి దేవుని పిల్లలు ఎప్పుడైతే చోటిస్తారో ఆ మరుక్షణము ఆ పిల్లలు మరలా తిరిగి దేవుని యొద్ద నిలబడతారో లేదో అనేటువంటి ఒక ఆలోచన ఆ దేవుని తలం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. నిజమే కదా అనుకోవచ్చు. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరములు రుచి చూచిన తర్వాత దానిలోండి తప్పిపోయినటువంటి వాడు మరలా వెలిగింపబడుట అసాధ్యం అంటాడు ఎబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాట. నిజమే కదా.
ఈరోజు వెలిగింపబడినటువంటి పిల్లలు ఆరిపోయేటువంటి స్థితిలో ఉన్నారు అంటే దేవుని యొక్క ఆవేదన వ్యక్తమవుతూ ఉన్నది కదా. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములకు గురుడితనమును కలగచేయించినటువంటి వాడే కదా. ఈ లోక సంబంధమైనటువంటి అధికారి సాతానుడు ఎప్పుడు ఎవరిని మృంగుదామని గర్జించు సింహవలి తిరుగుతున్నటువంటి వాడే కదా. దేవుని వాక్యము చేత దేవుడు ఎప్పుడూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. పంచభూతములు మిక్కటముతో లయమైపోతూ ఉన్నాయనేటువంటి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఎన్నడూ లయము కానటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యాన్ని ఎందుకు దేవుడు మనకిచ్చాడు అంటే ఈ వాక్యము చేత మనం బ్రతుకుతామని, ఈ వాక్యము చేత మనము బ్రతికింపబడతామని దేవుడు శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యాన్ని ఇచ్చి ఉండగా ఈ వాక్యమును దూరము పెట్టినటువంటి వాడు, ఈ వాక్యమును మనస్సులో పదిలపరుచుకోలేనటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అంటే సింహపు నోటన, గర్జించు సింహపు నోటన ఉన్నాడు అనేటువంటి మాట. కాటు వేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి సర్పపు కాటుకు గురవుతున్నటువంటి స్థలములో నివాసం ఉన్నాడు అనేటువంటి మాటను ఈరోజు వాక్యమును బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే అంటాడు కదా, మీరు వాక్యం వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోవద్దు, కానీ వాక్య ప్రకారంగా ప్రవర్తించువారనై ఉండు అంటాడు కదా. వాక్యమును విని దాన్ని విడిచిపెట్టేటువంటి వారిగా ఉండవద్దు, వాక్యం విని విస్మరించేటువంటి వారుగా ఉండవద్దు. వాక్యం విన్నాము కదా అనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని మీరు మోసపరుచుకునేటువంటి స్థితి కలిగినటువంటి వారుగా ఉండవద్దు, కానీ వాక్య ప్రకారంగా గైకునేటువంటి వారిగా, వాక్య ప్రకారంగా నడుచుకునేటువంటి వారిగా ఉండమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు ఎందుకు మెచ్చుకున్నాడు? ఈ సంఘమునకు ఉన్నటువంటి మెప్పుకోళ్ళు ఉన్నటువంటి ఆధిక్యత ఏమిటంటే వారు కేవలము దేవుని వాక్యమును వింటూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నారు. ఆయన వాక్య ప్రకారంగా వారు వారి యొక్క జీవితాలు కట్టుకుంటూ ఉన్నారు. అందుకే వచ్చిన భాగంలో అంటాడు కదా, నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనం లేదు, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచుచున్నాను, దానిని ఎవడు వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదును. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుతున్నానని తెలుసుకున్నట్లు చేసేదని అంటాడు కదా. యూదులు కాకయే యూదులమని చెప్పుకునేటువంటి సాతాను సమాజపు వారిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది స్మరణ సంఘ కాలానికి సంబంధించినటువంటి ఆ వాక్య భాగంలో కూడా మనకి ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. స్మరణ సంఘ కాలంలో పిల్లల గమనించగలిగినట్లయితే ఈ స్మరణ సంఘము యొక్క స్థాపకుడు రెండవ సంఘాన్ని గమనించవచ్చు. ఈ రెండవ సంఘము యురేనియస్ కాలంలో సంఘ కాలపు దూత అన్నమాట. ఆ కాలానికి స్మరణ కాలంలో దేవుడు తను తాను పరిచయం చేసుకుంటూ కనపరుచుకుంటూ మొదటి వాడును కడపటి వాడును మృతుడినై మరలా బ్రతికిన వాడునని మరి అక్కడ ఈ 9వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. 8వ వచనంలో స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా అంటాడు. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషం నేను ఎరుగుదును అంటాడు. స్మరణ సంఘానికి ఇక్కడ జ్ఞాపకం చేశాడు. యూదులు కాకయే కదా, యూదులు కాకయే యూదులమని చెప్పుకునేటువంటి ఒక సాతాను సమాజం ఉందంటాడు. ప్రస్తుత దినాల్లో తాము మోసపరుచుకునేటువంటి సమాజం ఒకటి ఉంది. దేవుని బిడలుగా ఉంటూనే దేవుని బిడలుగా జీవించలేనటువంటి సమాజం కూడా ఉంటుంది. క్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తుకు అనుకూలమైనటువంటి పరిశుద్ధులుగా సజీవ యాగముగా తమ శరీరములను సమర్పించుకోలేనటువంటి సమాజము కూడా కనపడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించగలిగితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా అంటాడు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటి వలన రూపాంతరము చెందుడు అంటాడు కదా. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మరి ఈ లోకమునకు సంబంధించినటువంటి జీవితము ఒక రకంగా ఉంటుంది, ఆత్మ సంబంధమైనటువంటి జీవితము మరి ఒక రకంగా ఉంటుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అంటాడు. దేవుడు జ్ఞాపకం చేసినటువంటి వాక్యములో ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోమంటాడు. తెలుసుకుని మనస్సు మార్చుకోమంటాడు. మనస్సు మార్చుకొని క్రీస్తు స్వరూపంలోనికి రూపాంతరము చెందమంటాడు. ఈరోజు మనస్సు మారితే కదా స్వారూప్యము మారేటువంటిది.
ఈరోజు ఈ యొక్క మానవ స్వరూపములో నుండి దైవ స్వరూపములోనికి, దేవుని స్వరూపములోనికి రూపము మారాలి అంటే, మహిమ స్వరూపమును స్వతంత్రించుకోవాలి అంటే మొదటిగా నీ మనస్సు మారాలంటాడు. సమయాలు మారినంత మాత్రాన సరిపోదు కదా. ఈరోజు కాలము మనము ఆదివారపు ఆరాధన సమయాన్ని మార్చినంత మాత్రాన సరిపోతుందా? సరిపోదు. మనస్సు మారాలా, ఆలోచనలు మారాలా, తలంపులు మారాలా, ఉద్దేశాలు మారాలా, నడవడిక మారాలా. అది మారితే కదా మహిమ స్వరూపాన్ని చూడగలిగేటువంటిది, క్రీస్తు స్వరూపాన్ని చూడగలిగేటువంటిది. మట్టి దేహం ఏ రోజైనా విడవబడేటువంటిదే. ఈరోజు మనము కలిగినటువంటి దేహము ఇది ఏనాటికైనా మట్టిని చేరేటువంటిదే. మొదటి నరుడైనటువంటి ఆదాము మరణాన్ని చూచినటువంటి వాడు. నీవు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనము ఈ దేహము కలిగినటువంటి వారమై మరణాన్ని చూస్తామంటాడు కదా. ఆదాము మొదటి నరుడైనటువంటి ఆదాము మరణాన్ని చూచినటువంటి వాడు, మరణ సంబంధమైనటువంటి శరీరాన్ని ధరించినటువంటి వాడు అంటాడు. మొదటి పురుషుడైనటువంటి ఆదాము మరణ సంబంధమైనటువంటి శరీరాన్ని ధరించాడు. అదే స్వభావము కలిగినటువంటి మనము కూడా మరణ సంబంధమైనటువంటి శరీరాన్ని ధరించినటువంటి వారము. అయితే కడపటి ఆదాము జీవించుచున్నటువంటి వాడు, మరణము లేనటువంటి వాడు. ఇదే సంఘానికి జ్ఞాపకం చేసినటువంటి మాట, స్మరణ సంఘముతో దేవుడు మాట్లాడినటువంటి మాట, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అంటాడు. మృతుడై మరలా బ్రతికినటువంటి వాడు, ఆయన మహిమ స్వరూపము కలిగినటువంటి వాడు. ఇప్పుడు మహిమ స్వరూపాన్ని చూడాలి అంటే మనస్సు మారాలి, జీవితం మారాలి, ప్రవర్తన మారాలి, ఆలోచనలు మారాలి, క్రియలు మారాలి, సమస్తము మారాలి. మారితేనే మహిమ స్వరూపాన్ని చూడగలుగుతూ ఉంటాం. జీవితము మార్పు చెందక, మనసు మారక, క్రీస్తు స్వారూప్యంలో ఏకరీతులుగా అంటుకట్టబడక ఏ రీతిలో కూడా మహిమ స్వరూపాన్ని మనము స్వతంత్రించుకోలేము. ప్రస్తుత దినాల్లో చాలామంది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, సావుకులుగా కూడా ఒక్కొక్కసారి నిందించుకునేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. లోక ప్రకారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. పచ్చి తాగుబోతుగా ఉంటాడు, వ్యభిచారిగా ఉంటాడు, తిరుగుబోతుగా ఉంటాడు, దేవుని మందిరంలో కనపడినటువంటి వాడుగా వచ్చాడు. కానీ క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడిగా కనపడతాడు. అటువంటి వాడు లోకాన్ని విడిచినప్పుడు, లోకయాత్రను ముగించేటువంటి సమయంలో పలుకుతున్నటువంటి మాటలన్నీ కూడా వాక్యాధారమైనటువంటి మాటలే. శ్రేష్టమైనటువంటి పాటలు పాడతాం, శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బోధిస్తూ ఉంచాం. ఇదిగో ప్రభువునందు మృతుడు ధన్యుడని వాక్యాన్ని రాస్తూ ఉంచాం. తెలుసు, అన్నీ తెలుసు కూడా చేసేటువంటి తప్పిదములు ఇవన్నీ కూడా. అతడు ఏనాడు దేవుని స్తుతించలేదు, అతడు ఏనాడు యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించలేదు, అతడు ఎన్నడూ కూడా దేవుని మార్గంలో నడవటానికి తన మనస్సు మరల్చుకోలేదు. కానీ నిజంగా పలుకునేటువంటి మాటలు గమనించగలిగితే ఇతడు మహిమ స్వరూపాన్ని ధరించుకోబోతూ ఉన్నాడు అంటాడు. ఎక్కడ మహిమ స్వరూపము? మానవుల యొక్క కన్నీళ్లు తుడవడానికి పలుకుతున్నటువంటి మాటలే. మానవుని యొక్క హృదయాంతరంగంలో, లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కలుగుతున్నటువంటి గాయాలు మానుపుతున్నటువంటి మాటలే తప్ప, నిజమైనటువంటి విశ్వాసపు లోతుల్లో వాక్యాన్ని అన్వేషిస్తూ ఉన్నప్పుడు వారు ఎక్కడ ఉంచారు, వారు ఏ స్థితిలో ఉంటారు, వారు ఎలా ఉంటారు అనేది వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. నువ్వు దేవుని మార్గంలో నడవకుండా, దేవుని క్రియలు కలిగి నీవు జీవించకుండా, విశ్వాసపు జీవితము నీ హృదయంలో లేకుండా, నీ తలంపులను దేవునికి అనుకూలంగా, దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఎరిగి జీవించకుండా, ఈ లోక యాత్రను ముగించినప్పుడు ఎన్ని గొప్ప మాటలు పలికినప్పటికీ కూడా, ఎంతమంది గొప్పగా పలకరించినప్పటికీ కూడా, ఎన్ని మాటలు ఉచ్చరించినప్పటికీ కూడా నువ్వు పరలోకాన్ని దరిచేరలేవే. ప్రభు యొక్క మహిమ స్వరూపంలో పరలోక పట్టణంలోనికి ప్రవేశించలేవే. లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క మాటలు పలుకు ఉండవచ్చేమో, కానీ దేవుని యొక్క ఆత్మ పలుకుతున్నటువంటి మాట సంఘాలతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే నమ్మకంగా ఉండాచాడు. నువ్వు జీవ కిరీటాన్ని పొందుకోవాలి అంటే శ్రమ దినమున నువ్వు ఆ నమ్మకంగా ఉండమని దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, ఈ స్మరణ సంఘంలో జ్ఞాపకం చేసినటువంటి మాటలు ఒక మాట గుర్తు చేస్తాను. ఆ 9వ వచనము 2వ భాగంలో, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము అంటాడు. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము అంటాడు. ఈ స్మరణ కాలములో గమనించగలిగినట్లయితే పరిశుద్ధుడైనటువంటి యోహాను భక్తుడికి ఉన్నటువంటి ఆ శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి ఆ పోలీకార్పు గురించి జ్ఞాపకం చేస్తాడు. పోలీకార్పు అనబడినటువంటి ఒక సువార్తికుడు, యోహాను యొక్క శిష్యుడు ఇతను. యోహాను భక్తుని వల్ల ఇతను కూడా గొప్ప పరిచర్య చేసినటువంటి వాడు.
ఇతడు దేవుని కొరకు గొప్పగా ఆ దేవుని ప్రేమను చాటినటువంటి వాడు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని కనపరిచినటువంటి వాడు, వాక్యాధారమైనటువంటి రీతిలో సమాజంలో ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి భక్తుడు పోలీకార్ప్ అనబడినటువంటి భక్తుడు. ఇతడు జీవించినటువంటి కాలం అంటే ఈ సంఘకాలము, స్మరణ సంఘకాలాన్ని గమనించగలిగితే క్రీస్తు శకము 170 నుంచి 312 మధ్య కాలము స్మరణ సంఘకాలము మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈ కాలంలోనే ఈ పోలీకార్ప్ అనబడినటువంటి భక్తుని యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఇతడు క్రీస్తు కొరకు హతసాక్షి అయినటువంటి వాడు, క్రీస్తు కొరకు మరణించినటువంటి వాడు. ఇతడు యొక్క వ్యక్తిత్వాన్ని గమనించగలిగితే ఆనాటి దినాల్లో రోమా ప్రభుత్వం యొక్క అధికారులు ఎవరైతే సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో వారిని మరణానికి అప్పగించడానికి ప్రయత్నించినటువంటి దినాలలో ఈ పోలీకార్ప్ అనబడినటువంటి భక్తుడు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఇతను పట్టుకొని మరణానికి అప్పగించాలని అధికారులు చూస్తున్నటువంటి క్రమంలో ఇతను స్నేహితులైనటువంటి వారు అతన్ని దాచిపెట్టాలనేటువంటి ఆలోచనతో అతని స్నేహితులు పోలీకార్ప్ని దాయటానికి ప్రయత్నించినటువంటి సమయంలో మరణమునకు వెనుకాడక, మరణమునకు భయపడక, దేవుని చిత్తమైతే మరణానికి అప్పగించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని తను అధికారులకు అప్పగించుకున్నటువంటి వాడు, పారిపోయినటువంటి వాడు కాదు సుమా, మరణమునకు వెనుదిరిగినటువంటి వాడు కాదు, మరణానికి భయపడినటువంటి వాడు కాదు. నేను దేని కొరకు పిలువబడ్డాను అంటే మరణించడానికి నేను పిలువబడ్డాను, కానీ లోకంలో బ్రతకడానికి నేను పిలువబడలేదు. ప్రస్తుత దినాల్లో క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యతను మనం గమనించగలిగితే క్రైస్తవుడు లోకంలో జీవించడానికి కాదు, కానీ క్రీస్తు కొరకు మరణించి పరలోకంలో జన్మించడానికి పిలువబడ్డాడు సుమా. అది దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆంతర్యము, అది దేవుని యొక్క ఉద్దేశము. దేవుని వాక్యాన్ని విడిచి లోకంలో బ్రతకడానికి దేవుడు నిన్ను పిలవలేదు. ఈ లోకంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ లోకానుసారుడిగా జీవించడానికి దేవుడు నిన్ను పిలవలేదు. దేవుడు ఎవడో ఎరగనటువంటి స్థితిలో నీవు లోకంలో బ్రతకడానికి దేవుడు నిన్ను పిలవలేదు, కానీ దేవుడు నిన్ను ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు? ఈ లోకంలో ఎంతోమంది ఉండగా దేవుడు నిన్ను ఎందుకు తన బిడ్డగా పిలుచుకున్నాడు అంటే నీవు క్రీస్తు కొరకు బ్రతుకుతావని, క్రీస్తు కొరకు జీవిస్తావని, అవసరమైతే క్రీస్తు కొరకు మరణిస్తావు అనేటువంటి ఉద్దేశము. అంతేకాని దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనుభవించి లోకానుసారంగా బ్రతకడానికి దేవుడు నిన్ను పిలవలేదా? లేదా దేవుడిచ్చే సమస్తాన్ని అనుభవిస్తూ ఆ దేవుడు ఎవరో ఎరగనటువంటి స్థితిలో ఆయన స్తుతించకుండా ఆయనకు దూరం అయిపోయేటువంటి స్థితిలో ఉండడానికి దేవుడు నిన్ను పిలవలేదు కదా. ప్రస్తుత కాలాన్ని గమనించగలిగితే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మానవుని యొక్క జీవితం కానీ క్రైస్తవుల యొక్క జీవితం కానీ గమనించగలిగితే దేవుడిచ్చేది నాకు కావాలి, కానీ దేవుని స్తుతించేటువంటి అనుభవం నాకు అవసరం లేదు. దేవుడిచ్చే సమస్తాన్ని నేను అనుభవించాలి, కానీ ఆయనను వెంబడించేటువంటి జీవితం నాకు అవసరం లేదు. ఆయన కొరకు నేను దేన్ని విడిచిపెట్టలేను, ఆయన కొరకు నేను దేన్ని విడిచిపెట్టలేను. అవసరమైతే ఆయన నా కొరకు దేన్నైనా విడిచిపెట్టమని కదా. అటువంటి ఆలోచనలు. ఈరోజు నువ్వు ఏం విడిచిపెట్టగలవు దేవుని కొరకు? ఈరోజు నువ్వు ఎలా ప్రభువుని వెంబడించగలవు? ఆనాటి దినాల్లో ఈ పోలీకార్ప్ అనేటువంటి భక్తుని యొక్క జీవితాన్ని గమనించగలిగితే మరణం ఎదురు వస్తూ ఉన్నప్పుడు తాను ఎదురు వెళ్ళినటువంటి వాడు, మరణంను చూచి వెనుతిరిగినటువంటి వాడు కాదు, పారిపోయినటువంటి వాడు కాదు, కానీ ఆ మరణము ఎదురు వస్తున్నటువంటి సమయంలో, అధికారులు ఎదురు వస్తున్నటువంటి సమయంలో వారికి ఎదురుగా వెళ్ళి తాను అప్పగించుకున్నటువంటి వాడు. వృద్ధాప్యంలో అతడు తాను అప్పగించుకున్నాడు. అతడు మరణించినటువంటి సందర్భాన్ని గమనించగలిగితే అధికారులు అతన్ని ఒక స్తంభమునకు కట్టివేసి అగ్ని చేత కాల్చివేయటానికి సిద్ధపడినటువంటి సమయంలో అధికారులు అడిగినటువంటి మాట ఏమిటంటే, ఇప్పటికైనా ఈ సమయంలో ఈ క్షణంలోనైనా కానీ నీవు నీ దేవుని విడిచిపెడితే ఇదిగో మరణం నుండి నువ్వు తప్పించబడి వెళ్ళిపోతావని అధికారులు అన్నటువంటి సమయంలో నవ్వుతూ, నా ప్రభు కొరకు ఒక 2 గంటలు ప్రార్థన చేసుకోవడానికి సమయం నాకు అనుగ్రహించని అడిగాడంట. స్తంభమునకు కట్టివేసి చుట్టూ కట్లు పేర్చి అగ్ని చేత కాల్చివేయటానికి సిద్ధపడినటువంటి క్రమంలో పోలీకార్ప్ అనబడినటువంటి భక్తుడు అధికారులు అడిగినటువంటి మాట ఏమిటంటే, అధికారులు నీవు నీ దేవుని విడిచిపెడితే ఈరోజు క్షమాభిక్ష పెట్టి నువ్వు మరణమును చూడక నేను తప్పిస్తాము, ఆ యొక్క అధికారం మాకుందని అధికారులు అన్నటువంటి సమయంలో నవ్వుతూ అన్నాడంట, ఒక్క 2 గంటలు నాకు సమయం ఇవ్వండి, నేను ప్రార్థన చేసుకొని మరణానికి నన్ను నేను అప్పగించుకుంటాను. ఆ 2 గంటల సమయంలో తాను ఎవరైతే మరణానికి అప్పగించబోతూ ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేశాడంట, అధికారుల కొరకు ప్రార్థన చేశాడంట, వారి జీవిత స్థితిగతుల్లో మార్పు కొరకు ప్రార్థన చేసి నేను మరణానికి సిద్ధంగా ఉన్నాను అంటే తన మరణం గురించి ప్రార్థన చేసుకుంటూ నేను మరణానికి సిద్ధంగా ఉన్నాను, మీ పని మీరు కానియొచ్చు అన్నాడు. అంటే పిల్లరా, పోలీకార్ప్ అనేటువంటి భక్తుడు ఎంత గొప్ప మాట.
వారు ఆవేశంతో అక్కడ ఉన్నటువంటి చుట్టూ పేర్చినటువంటి ఆ కట్టెలను అగ్నితో కాల్స్తున్నటువంటి క్రమంలో యథార్థంగా అక్కడ చూచినటువంటి ఆ సమూహము దేవుని నామమును గొప్ప చేసినటువంటి క్రమాన్ని గమనించగలిగితే అగ్ని మండుచు ఉందంటే కానీ ఆయన దేహానికి అగ్ని కీలలు తాకట్లేదంట. ఆయన చుట్టూ కట్లు పేర్చబడి అగ్ని అంటించబడింది, స్తంభమునకు మధ్యలో కట్టివేయబడి ఉన్నాడు, అగ్ని మండుచు ఉంది, దేహమునకు మాత్రము అగ్ని కీలలు తాకట్లేదు. ఆనాడు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో దేవుడు ఎలా కాపాడి ఉన్నాడో ఆ స్థితిలో ఆ యొక్క సమయంలో ఆ యొక్క స్తంభమునకు కట్టివేయబడినటువంటి పోలీకార్పణమైనటువంటి భక్తుణ్ణి ఆ దేవుడు ఆ సమయంలో సంరక్షించినట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అధికారులు ఇంకా కోపముతో రగిలినటువంటి వారే అగ్ని ఇతను ఏమీ చేయట్లేదు అనుకొని ఖడ్గముతో పొట్టలో పొడిచారంట పిల్లరా, కత్తితో పొడిచారంట. కత్తితో పొడిచినప్పుడు అతని యొక్క శరీరంలో నుండి రక్తము రాలేదంటే కానీ నీరు ప్రవాహంలాగా కారి వచ్చిందంట. ఆ సమయంలో ముందుగానే అతడు ప్రార్థన చేసుకున్నాడు. తన ఆత్మను దేవునికి అప్పగించడానికి ఆ 2 గంటల సమయంలోనే ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో తన యొక్క హృదయాంతరంగంలో నుంచి, తన దేహంలో నుంచి ఆత్మ పావురం వల్లే ఎగిరిపోవటం అక్కడ ఉన్నటువంటి వారు చూశారంట. ఆయన అక్కడ మరణించినట్లుగా చరిత్ర జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆయన శరీరంలో నుంచి కారుతూ వచ్చినటువంటి నీరు మండుచున్నటువంటి అగ్నిని ఆర్పివేసినట్లుగా జ్ఞాపకం చేయబడింది. చరిత్ర జ్ఞాపకం చేయబడుతుంది. ఇది కదా ప్రభు కొరకు జీవించడం అంటే, ఇది కదా భక్తుల యొక్క జీవితం అంటే, ఇది కదా హతసాక్షుల యొక్క జీవితం అంటే, ఇది కదా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క జీవితం అంటే. అందుకే ప్రభు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును అంటాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ జీవిత ఆ సత్యములు నేను ఎరుగుదని వాక్యంలో జ్ఞాపకం చేస్తూ, అందుకే ఈ వాక్యంలో పిలదొలిపి ఆ సంఘానికి జ్ఞాపకం చేసినటువంటి ఆ వాక్యంలో ఒక మాట మనం గమనించగలిగితే 10వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, ఇదిగో మీరు శోధింపబడినట్లు. ఫిలదెల్ఫీ సంఘము 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచన భాగాన్ని, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడదును, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకుని పిల్లల దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా రాబోతూ ఉన్నాను. దేవుడు పలుకుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఒక జాగ్రత్తను ఫిలదెల్ఫీ ఆ సంఘానికి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా జాగ్రత్తలు చెప్పేటువంటి వాడే, హెచ్చరిక చేస్తూ ఉంటాడు. నా కుమారుడు జాగ్రత్త, నా కుమార్తె జాగ్రత్త. ఈరోజు పడిపోయేటువంటి స్వభావం నీకుందేమో, తప్పిపోయేటువంటి స్వభావం నీకుందేమో, జాగ్రత్త. ఇదిగో వెళ్ళకూడనటువంటి స్థలంలోనికి వెళుతున్నావు, జారిపోతావేమో. నిలబడకూడనటువంటి స్థలంలో నువ్వు నిలబడిపోతూ ఉన్నావు, పడిపోతావేమో అనుకొని ఆ రాకూడనటువంటి ఆలోచనలు హృదయంలోనికి వస్తూ ఉన్నాయి, జాగ్రత్త, నరకంలోనికి వెళ్ళిపోతావేమో. ఈ ఫిలదెల్ఫీ ఆ సంఘానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు మనం గమనించగలిగితే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధనా కాలంలో నేను నిన్ను కాపాడుతాను అంటాడు. దేవుడు ఒక కాలాన్ని నియమించాడు. ఆ కాలం అంతా కూడా భయంకరమైనటువంటి శోధనలతో నియమింపబడినటువంటి కాలం, శ్రమల కాలం అంటాడు, వేదన కాలం అంటాడు. ఒక కాలంలో స్వార్థ పరిచర్యకు ద్వారములు తెరవబడుతూ ఉన్నాయి. ఒక కాలంలో స్వార్థ పరిచర్యకు ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఒక కాలంలో అనేకమైనటువంటి శ్రమలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇంకొంచెం కాలము తర్వాత మనం గమనించగలిగితే ద్వారములు కూడా ముయ్యబడేటువంటి కాలము రాబోతుంది అంటాడు. ఈరోజు నువ్వు శ్రమ ఎదుర్కొనేటువంటి ఒక శోధనా కాలము రాబోతుంది. అది ఎలా ఎదుర్కొంటావో నీకు తెలియదు. ఆ శోధన నీ జీవితంలో ఎలా సంభవిస్తుందో తెలియదు. ఒకవేళ ఇస్కరియోతు యోధా లాంటి వాడే నీకు శోధన తీసుకురావచ్చు. ఒకవేళ అననీయ సప్పీరా లాంటి మనసే నీ జీవితాన్ని శోధనలోనికి తీసుకుని వెళ్ళొచ్చు కదా. నీ అంతటికి నీవే శోధనలోనికి వెళ్ళిపోవచ్చు. రెండోది, ఎవడైనా నీకు శోధన కలగ చేయవచ్చు. 2 విషయాలు జ్ఞాపకం చేసిన ఒక మాటలో, అననీయ సప్పీరా లాంటి శోధన నీ హృదయంలో కలగవచ్చు అంటే ధనాశ కదా. ఆనాడు మనం గమనించగలిగితే ఆకాను ధనాశ చేత తన శోధనలోనికి వెళ్ళి మరణాన్ని చూచినటువంటి వాడు. అననీయ సప్పీరా శోధించబడినటువంటి వారే, సాతానుకు చోటిచ్చారు. ధన వ్యామోహము చేత సాతానుకు చోటిచ్చినటువంటి వారుగా వారంతటికి వారే మరణంలోనికి వెళ్ళిపోయినటువంటి వారు. ఈరోజు సాతాను ఒకవేళ నీకు అటువంటి ఆలోచన కలగ చేసి నీ అంతటికి నీవే పాపం అనబడినటువంటి మరణంలోనికి వెళ్ళిపోయేటువంటి ఆలోచన కలగ చేయవచ్చేమో, జాగ్రత్త. అది కూడా ఒక శోధనా కాలమే. ఆ శోధన నువ్వు జయించాలంటాడు.
శోధన జయించేవాడు ధన్యుడని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుడు ఒక్కొక్కసారి నిన్ను పరిశోధించవచ్చు, శోధనకి అప్పగించవచ్చు. అబ్రహాం యొక్క జీవితాన్ని దేవుడు పరిశోధించాడు. యోబు యొక్క జీవితాన్ని సాతాను చేత శోధించబడడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు కదా. ఈ వాక్యములు మనం ఎరిగినటువంటి వారమే. అబ్రహాముకి 75వ సంవత్సరంలో వాగ్దానం చేశాడు. 100వ సంవత్సరం వరకు ఓర్పు కలిగినటువంటి వాడే అబ్రహాము దేవుని వాగ్దానము నెరవేర్చుకునేటువంటి క్రమంలో విశ్వాసాన్ని కనపరుచుకున్నాడు. అక్కడ కూడా అబ్రహాము ఇంకెంతకాలము అనేటువంటి ఆలోచన మనసులో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు అన్ని విషయాలను ఆశీర్వదించాడే, కానీ ఒక్క విషయంలో ఎందుకు ఆశీర్వదించట్లేదు? ఈరోజు ఈ ఆలోచన ఈ జీవితంలో ఉండొచ్చేమో. దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, ఎందుకు ఈ మారు మనసు ఇవ్వలేదు? దేవుడు నాకు సమస్తం ఇచ్చాడే, నాకు ఇల్లు ఎందుకు ఇవ్వలేదు, ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, నాకు అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు ఇది లేదు అనేటువంటి ఒక ఆలోచన. అబ్రహాముకు కూడా నాటి దినాల్లో ఇటువంటి ఆలోచన ఉండవచ్చు. అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు, కానీ ఒక వారసుడు మాత్రమే అబ్రహాము యొక్క జీవితంలో అప్పటికి అనుగ్రహించబడలేదు. 100వ సంవత్సరం అంటే 25 సంవత్సరముల వరకు కూడా అబ్రహాము ఓర్పుతో నిరీక్షించాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేయబడుతుంది. ఓర్పు. ఈరోజు ఆ ఓర్పు నీకుందా? క్షణికావేశం కనపడుతుంది కానీ అసహనం కనపడుతుంది, కానీ ఆవేశం కనపడుతుంది, కానీ ఆవేదన కనపడుతుంది, కానీ పగా ప్రతీకారం కనపడుతుంది, కానీ ఓర్పు, సహనము, ప్రేమ ఎక్కడైనా కానీ ఏ రీతిలోనైనా కానీ మొచ్చుకైనా కానీ సంఘములో కనపడుతుందా? ప్రతి సంఘాన్ని దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆ ఫిలదెల్ఫియ ఆ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓర్పు విషయమైన వాక్యమును నువ్వు గైకొన్నావు అంటే, నువ్వు వాక్యాన్ని విన్నావు, వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నావు. ఇదిగో ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో నీవు గైకొన్నటువంటి వాక్య ప్రకారంగా నేను నిన్ను కాపాడబోతూ ఉన్నాను. అని ఎంత గొప్ప మాట! ఈ వాగ్దానాన్ని మించినటువంటి వాగ్దానం ఇంకేదైనా ఉన్నదా కదా? ఈ లోకంలో మనం గమనించగలిగితే ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు కాపుదలను ఇస్తానన్న వాగ్దానము, జీవ కిరీటాన్ని ఇస్తానన్న వాగ్దానము, మరణంలో నుండి తప్పిస్తానన్న వాగ్దానము. ఈ వాగ్దానాలు మించిన వాగ్దానములు ఏమున్నాయి? పరలోకమును స్వతంత్రించుకునేటువంటి గొప్ప జీవితము నీ ఎదుట నీకు ఇవ్వబోతుంది అనేటువంటి మాటను మించినటువంటి మాట ఏముంది? ఈ వాక్యాన్ని మించినటువంటి వాక్యం ఏమైనా ఉన్నదా అంటే, నేను అంచాను కదా ఇంకేది ఉండదేమో అనుకుంటాను. ఈ లోకంలో నువ్వు అనుభవించడానికి ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇచ్చినా కానీ పరలోక సంబంధమైనటువంటి జీవితం లేనప్పుడు ఎన్ని అనుభవించినా ఏం ప్రయోజనము కదా? ఎన్ని అనుభవించినా ఏమి ప్రయోజనము? ప్రభు ఎదుట నిలబడలేనటువంటి స్థితి నీకు లేనప్పుడు, ప్రభువుని ఆరాధించేటువంటి అనుభవంలో నీ జీవితం లేనప్పుడు ఎన్ని ఉన్నా అవి లేనట్లుగానే కనపడుతూ ఉన్నాయి అంటాడు. అందుకే వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, ఒక కాలం రాబోతూ ఉంది. ఆ రాబోతున్నటువంటి శోధన కాలంలో నేను నిన్ను కాపాడబోతూ ఉన్నాను కాబట్టి జాగ్రత్త కలిగి అంటాడు కదా. ఇంకొక మాట అంటాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటమును అపహరించుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకు అంటాడు. ఈరోజు ఎంతవరకు మీరు కలిగినటువంటి ఆ రక్షణ నిర్లక్ష్యము చేసుకొనక దాన్ని కొనసాగించుకొనొచ్చున్నారు? ప్రస్తుత దినాల్లో ఎంతోమంది రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కదా. నేను రక్షించబడ్డానులే, ఎలాగైనా కానీ దేవుని రాజ్యంలో నేను ఉండగలుగుతాను అనేటువంటి ఆలోచన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ నువ్వు దేవుని రాజ్యంలో ఉండటానికి కొలమానము రక్షణ మాత్రమే కాదే, నీ క్రియలు, నీ విశ్వాసము అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. కేవలము రక్షణ బట్టి దేవుడు పరలోకములకు తీసుకుని వెళ్ళట్లేదే. కేవలము రక్షణ అనేటువంటి ఆ యొక్క మాటను బట్టి కొలమానంగా దేవుడు పరలోక రాజ్యంలో నిలబెడతానని వాగ్దానము చేయలేదే. దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, నీవు జీవ కిరీటము పొందుకోవాలి అంటే, పరిశుద్ధ పట్టణంలో నివాసం ఉండాలి అంటే, నీవు పొందుకున్నటువంటి రక్షణ కడవరకు కూడా కొనసాగించాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటాడు. దేవుడు నీకు ఒకటి ఇవ్వబోతూ ఉండగా దాన్ని నీ యొద్ద నుండి దూరము చేయించినటువంటి వాడు కూడా నీ ఎదుటి కనపడుతూ ఉన్నాడు. దేవుడు నీకు జీవ కిరీటం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మరొకడు ఉన్నాడు కదా, విరోధి ఉన్నాడు కదా. ఆ జీవ కిరీటము నీకు దొరకకూడదు, ఆ జీవ కిరీటము నువ్వు పొందుకొనకూడదు, నీవు పరలోకంలో ప్రవేశించకూడదని అనుదినము అనుక్షణము ప్రయాసపడుతున్నటువంటి వాడు కూడా దేవుని విరోధి, మన విరోధి కూడా లోకంలోనే ఉన్నాడు కదా అనేటువంటి మాటను వాక్యము ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కదా. నిజమే కదా. ఈరోజు ఇంత శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యం మన దగ్గర ఉండగా, ఇంత శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యము మనకు అందించబడుతూ ఉండగా, ఇంకెంత కాలము వాక్యము లేనటువంటి జీవితము, ఇంకెంత కాలము వాక్యమునకు దూరమైనటువంటి జీవితము. భక్తుడు అంటాడు కదా, 119వ కీర్తనలో మనం గమనించగలిగితే, అంటే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటల్లో 119వ కీర్తన 18వ వచనంలో అంటాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరువు అంటాడు. ఈరోజు వాక్యము చదవటానికి నీ మనోనేత్రములు తెరవబడాలి, వెలిగించబడాలి.
నువ్వు లేచిన తర్వాత వాక్యం చదవటం కాదు. నీ ధర్మశాస్త్రము బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూడటానికి నువ్వు కన్నులు తెరవాలా. నీ కన్నులు తెరవాలా. నీ మనోనేత్రములు వెలిగించబడాలా. నేను లేచినప్పుడే నా కన్నులు తెరవబడినట్లు అంటే నువ్వు ఏ సమయంలో ఎప్పుడు లేస్తూ ఉంచావు? దేవుని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. నీ కనులు దేవుని వాక్యమును వెతికేటువంటి కనులుగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లోతైనటువంటి మర్మములను గ్రహించగలిగినటువంటి కనులుగా నీ కనులు ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కీర్తనాకారుడు అదే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 119వ సంకీర్తన మనం గమనించగలిగితే 37వ వచన భాగంలో కూడా ఈ మాట రాయబడుతుందో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము, నీ మార్గంలో నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపమంటాడు. కీర్తనాకారుడు ప్రాధేయపడుతూ ఉన్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివే అంటాడు కదా. ఈరోజు మానవుని యొక్క కనులు వ్యర్థమైన దాన్ని వెతుకుతుంది కానీ జీవం కలిగినటువంటి దేవుని వాక్యాన్ని వెతకలేకపోతూ ఉంది. ఈరోజు సెల్ ఫోన్లో ఎంత వ్యర్థం ఉన్నది కదా. సెల్ ఫోన్ లేని చెయ్యి ఉందా? సెల్ ఫోన్ పట్టుకుని చెయ్యి ఎవరిదైనా ఉందా అంటే ఇప్పుడు పుట్టిన పసిబిడ్డల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు పెడుతూ ఉన్నారు. అవునా కాదా? ఏమన్నా పెడుతున్నారు లేదా? అన్నం తినాలన్నా సెల్ ఫోన్ చేతికి ఇవ్వాల్సిందే. అవునా? సెల్ ఫోన్ తాకిన చేయి చూపించండి. బైబిల్ తాకిన చేతులు ఉంటాయేమో కానీ సెల్ ఫోన్ తాకిని చేతులు ఉండవు కదా. బైబిల్లో ఉన్నటువంటి సెల్ ఫోన్ అసలు అది సెల్ ఫోన్లో ఉన్నటువంటి బైబిల్ అసలు బైబిలే కాదు. అదే నా మటుకు నేను అంచాను. దానిలో జీవం లేదు. దానిలో ఎక్కడ ఉంది? బైబిల్ తాకినంత స్పర్శ దానిలో ఉంటుందా? మనం సెల్ ఫోన్లో బైబిల్ చూచినంత విధానము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి వాక్యాన్ని చదువుతున్న దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది? వాక్య అనుభూతి వేరు. ఈరోజు పరిశుద్ధ గ్రంథము నువ్వు చేత పట్టుకున్నావు, దాని అనుభూతి వేరు, దాని అనుభవం వేరు, దానిలో ఉన్నటువంటి ఆనందం వేరు, దానిలో ఉన్నటువంటి సంతోషం వేరు. ఒక వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉంటే అలా చదువుకుంటూ ముందుకు వెళ్ళడానికి దేవుడు ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. అదే నువ్వు సెల్ ఫోన్లో బైబిల్ తెరిచి చూస్తే ఏదో ఒక నోటిఫికేషన్ రాగాల్లోనే అది అలా నొక్కేసి దీన్ని అలా పక్కెళ్ళి ఇంకొక దానిలోకి వెళ్తావు. ఒక దానిలో నుంచి ఇంకొకటి, ఇంకో దానిలో నుంచి ఇంకొకటి కదా. అంటే మన యొక్క ఆలోచన విధానాన్ని మనం ఒక్కసారి గమనించగలిగితే జీవవాక్యములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి జీవం ఇంకా దేనిలో ఉంచలా దేవుడు. ఏ గ్రంథంలో ఉంచలా, ఏ వస్తువులో ఉంచలా. ఈ లోకంలో ఎన్ని వస్తువులు మనం వాడుకున్నప్పటికీ కూడా, ఎంత శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి ఆభరణాలు మన యొద్ద ఉన్నప్పటికీ కూడా వాటిలో జీవం లేదు. ఆ జీవానికి సంబంధించినటువంటి అనుభూతిని దేవుడు ఎక్కడా పెట్టలేదు. కేవలం ఒక పరిశుద్ధ గ్రంథము, జీవపు గ్రంథములోనే ఆ జీవాన్ని దేవుడు ఇచ్చాడు, ఆ అనుభూతిని దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథమును తాగుచున్నటువంటి చేతుల్లో జీవాన్ని చూడటానికి పరితపిస్తున్నటువంటి చేతుల్లో. అందుకే దేవుని వాక్యములో 119వ కీర్తనలో ఇక్కడ అంచాడు కదా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివేయమని భక్తుడు బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఈరోజు లోకంలో ఎంత వ్యర్థం ఉన్నది. రోడ్డు మీదకి వెళితే ఎంత పాపము కనపడుతూ ఉంది, ఎంత వ్యామోహం కనపడుతుంది, ఎన్ని వ్యసనాలు కనపడుతూ ఉన్నాయి. ఈ లోకంలో ఏ దుక్కు చూచినా కానీ మానవుని యొక్క దేహాన్ని పాడు చేసే కనపడుతూ ఉన్నాయి, మానవుని యొక్క ఆత్మను పాడు చేసే కనపడుతూ ఉన్నాయి. కానీ ఈరోజు నీ యొక్క ఆత్మను, నీ దేహమును మరి పరిశుభ్రంగా కాపాడుకునేది ఎక్కడైనా నువ్వు రోడ్డు మీద చూడగలుగుతావా? నువ్వు బయటకు వెళ్ళి చూడగలుగుతావా? నువ్వెక్కడ చూడలేవు. ఒక గ్రంథంలో తప్ప, జీవ గ్రంథంలో తప్ప. నిన్ను బాగు చేసేది ఎక్కడైనా ఉన్నదా అంటే నేను అంచాను కదా, ఒక జీవ గ్రంథము దేవుని మందిరంలోనే నీకు ఆ యొక్క శ్రేష్టమైనటువంటి సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఈ సంతోషానికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితులు చూడండి. 119వ కీర్తన మనం గమనించగలిగితే ఇక్కడే రాయబడుతున్నటువంటి మాట 81వ సంకీర్తన 119వ కీర్తనలో 81వ వచనము, నీ రక్షణ కొరకు నా ప్రాణము సమస్యలుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదువో అని నా కన్నులు నీవు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. నీ రక్షణ కొరకు నా ప్రాణము సమస్యలుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదు అని నా కన్నులు నీవు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవే కదా. ఈరోజు వధువు సంఘము దేవుని వాక్యములు ఎదుగుతున్నటువంటి సమయంలో అలాంటి అనుభూతిలోనికి రావాలంచాడు. సెల్ ఫోన్ చూసి చూసి కళ్ళు కింద ఏమొస్తాయమ్మా? నలుపు వస్తుందంట కదా. కొంతమంది వయసును బట్టి వస్తుంది, కొంతమంది నిద్రలేమంటాడు. ఎక్కువ డాక్టర్ దగ్గరికి వెళ్ళామని కళ్ళ కింద నల్లగా వస్తుందండి కానీ అంటే ఏమో నిద్ర దగ్గు ఉంటుందేమో. ఎందుకు నిద్ర తగ్గింది? సెల్ ఫోన్ చూసి చూసి కదా. కళ్ళు పాడవుతున్నాయి.
మనసు పాడవుతుంది, ఆరోగ్యము పాడవుతుంది, అన్నీ పాడవుతుంది. పాడు చేసేదాన్నే నువ్వు అనుసరిస్తున్నావు కానీ బాగు చేసేదాన్నే అనుసరిస్తున్నావా? లేదే. ఇక్కడే వాక్యములు అంచాడు, ఈ భక్తుడే జ్ఞాపకం చేశాడు కదా, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదు అని నా కనులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. అదే 123వ వచనం కూడా అక్కడే అదే అధ్యాయం చూడండి ఒక్కసారి. నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి, నా కన్నులు క్షీణించుచున్నవి. నిజమే ప్రియులారా, ఈరోజు ఈ అనుభూతిలో సంఘం ఉండాలి. నేను ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళదామా అనేటువంటి అనుభూతి నీ హృదయంలో ఉండాలి. నేను ఎప్పుడెప్పుడు దేవుని స్తుతిస్తామా అనే అనుభూతి నీకు ఉండాలి. ఫిలిప్పీ సంఘానికి దేవుడు జ్ఞాపకం చేసాడు ఈ మాటలు మనం గమనించగలిగితే. రక్షణలో ఎదుగుతున్నటువంటి సంఘము, వర్ధిల్లుతున్నటువంటి సంఘము అంటే ఫిలదెల్ఫియా సంఘంతో పాటు మా ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి మాటలు ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను దేవుని యొక్క వాక్యాన్ని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక మాట గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 25వ వచనం నుండి 30వ వచనం వరకు ఎపాఫ్రోదిత అనబడినటువంటి ఒక భక్తుని యొక్క జీవితాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా సహోదరుడును చాలా నేను క్లుప్తంగా జ్ఞాపకం చేసేస్తాను ఈ వాక్య భాగంలో. మనం గమనించగలిగితే పరిశుద్ధులైనటువంటి పౌలు భక్తునికి పరిచారకుల్లో ఒకటిలో తిమోతి అనబడినటువంటి పరిచారకుడు ఉన్నాడు, రెండవది ఎపాఫ్రోదిత అనబడినటువంటి పరిచారకుడు ఉన్నాడు. ఈ పౌలు భక్తుడు చెరసాల్లో ఉన్నాడు. గడిచిన దినాల్లో నేను మీకు జ్ఞాపకం చేసిన ఈ పత్రిక ఎక్కడి నుండి రాయబడిందంటే చెరసాల్లో ఉండి రాయబడినటువంటి పత్రిక. ప్రారంభంలో 2వ మిషనరీ ప్రయాణంలో ఈ పత్రికను పౌలు భక్తుడు అంటే సంఘమును స్థాపించినప్పటికీ కూడా చెరసాల్లో ఉండి ఈ పత్రికను రాస్తూ మొదటి మాట ఏమో తన శిష్యుల్లో ప్రియమైనటువంటి తిమోతిని పరిచయం చేస్తూ, రెండోది ఎపాఫ్రోదిత అనబడినటువంటి శిష్యుని కూడా ఆ సంఘములో ఇతడు స్థానికుడు. ఒక మాటలో గమనించగలిగితే ఇతడు స్థానికుడు, ఫిలిప్పీ పట్టణానికి చెందినటువంటి వాడు, ఫిలిప్పీ సంఘమునకు సంబంధించినటువంటి సహోదరుడిగా మనకి ఆ యొక్క ఎపాఫ్రోదితను గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, ఇప్పుడు 25వ వచనం ఒకసారి చదువుదాం. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించువాడునైనా ఎపాఫ్రోదితను మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని అతడు రోగి ఆయనను మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరిని చూడ మిగుల ఆపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమయ్యుండెను గాని దేవుడు అతన్ని కనికరించను. అతన్ని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖము కలగగుండుటకై నన్నును కనికరించను. కాబట్టి మీరు అతన్ని చూచి మనలా సంతోషించే నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితని నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై పిల్లలు గమనించండి వచ్చిన అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైన గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకుని అట్టి వారిని గణపరచుడి. వాక్యములో పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘములటువంటి క్రైస్తవులకు జ్ఞాపకం చేస్తూ ఆ పని నిమిత్తం అంటే క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉన్నాడు అంటాడు ఎపాఫ్రోదిత. అప్పటికే అతడు రోగముతో చాలా బాధపడ్డాడు, మరణానికి చేరువైపోయాడు. ఆ పౌలు పరిచారకుల్లో ఇతడు ఒక ప్రముఖమైనటువంటి వాడు. ఇతని యొక్క మరణము అంటే ఇతని యొక్క రోగము పౌలు భక్తునికి కూడా ఎంతో దుఃఖాన్ని కలిగించింది, వేదన కలిగించింది. ప్రార్థన అతన్ని బలపరిచినటువంటి సమయంలో, రోగము నుండి ఉపశమనము నొందినటువంటి సమయంలో అతడు మరి సంఘమును దర్శిస్తూ ఉన్నాడు, ఫిలిప్పీ సంఘాన్ని దర్శిస్తూ ఉన్నాడు. దర్శించేటువంటి క్రమంలో పౌలు భక్తుడు ఈ వ్యక్తిని గురించి గొప్పగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీ మధ్యలోనికి రాబోతున్నటువంటి వారు ఎవరో తెలుసా కదా? మనము లోకములటువంటి మనుషుల గురించి గొప్పగా చెబుతామేమో కానీ పౌలు భక్తుడు మాత్రము ప్రభు కొరకు ప్రాణము పెట్టడానికి వచ్చినటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇతడు క్రీస్తు యొక్క స్వార్థ కొరకు చావడానికి సిద్ధపడినటువంటి వాడు.
క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధపై ప్రాణమును కూడా లక్ష్య పెట్టనటువంటి వాడు అంటాడు. ఇది సంఘములో దేవుడు చూచేటువంటి వ్యక్తిత్వాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అంటే రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు కనపడుతూ ఉన్నాయి. క్రీస్తు కొరకు బ్రతికేటువంటి వారు ఉంటారు, వారి కొరకు వారు బ్రతికేటువంటి వారు ఉంటారు. ఈరోజు నీ కొరకు నువ్వు బ్రతికేటువంటి వాడుగా ఉన్నావో లేకపోతే క్రీస్తు కొరకు బ్రతికేటువంటి వాడుగా ఉన్నావో అనేది చాలా ప్రాముఖ్యము. ఈరోజు నా జీవితము, నా వ్యక్తిగతము, నా కుటుంబము, నా స్వలాభము, ఈ ఫిలిప్పీ సంఘంలో ఈ మాట జ్ఞాపకం చేస్తాడు. అందరూ వారు చూడండి, ఈ యొక్క అధ్యాయంలో అంటాడు కదా, 2వ అధ్యాయంలో 4వ వచనంలో, మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములు కూడా చూడాలంటాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూనంటే, సంఘంలో 2 రకాలైనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు కనపడుతూ ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని కోరుకునేటువంటి వారు ఉంటారు, స్వలాభాన్ని ఆశిస్తున్నటువంటి వారు ఉంటారు. కేవలం వారు బాగుంటే చాలు, కేవలం వారి కుటుంబాలు బాగుంటే చాలు, కేవలం వారికి క్షేమంగా ఉంటే చాలు, మిగిలినటువంటి సంగతి మనకు అనవసరం. అందుకే పౌలు భక్తుడు ఈ మాటలు 2వ అధ్యాయంలో 4వ వచనంలో, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవాలని 21వ వచనం కూడా చూడండి. 21వ వచనం అదే అధ్యాయం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. ఎందుకు ఎపోఫ్రొదిత గురించి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, అందరూ వారి యొక్క సొంత కార్యాలను చూస్తూ ఉన్నారు కానీ దేవుని గురించినటువంటి ఆలోచన లేదు. సంఘాన్ని ఎలా డెవలప్ చేసుకుందాం, ఏ విధంగా ప్రార్థనలు పెట్టుకుందాం, ఏ విధంగా ఎదుగుదాం, మనం ఎలా ఎదుగుదాం, సంఘాన్ని ఎలా అభివృద్ధి పరుచుకుందాం కదా. కడువరి దినాల్లోనే ఉండవలసినటువంటి ఆలోచన ఏంటంటే, సొంత ఆలోచనలు కనపడుతూ ఉన్నాయేమో కానీ సంఘపరమైనటువంటి ఆలోచనలు లేవు, సంఘ అభివృద్ధితో కూడినటువంటి ఆలోచనలు లేవు, సంఘ ఎదుగుదలతో కూడినటువంటి ఆలోచనలు. ఎవరికి వారి యొక్క సొంత పనుల్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. నేను నాది, నా కుటుంబము, నాకు సంబంధించింది, నాకు చెందినటువంటిది నాదే అనేటువంటి ఆలోచనలో లోకంలో బ్రతుకుతున్నారేమో కానీ ఆ వాక్యములు అంటాడు కదా, యేసు క్రీస్తు కార్యముల గురించి, రక్షణ సువార్తను గురించి, దేవుని వాక్య సంబంధమైనటువంటి జీవితమును గురించినటువంటి ఆలోచన ఒక్కడికి కూడా లేదు అనేటువంటి ఆలోచన. అటువంటి ఆలోచన కలిగినటువంటి సంఘానికి పౌలు భక్తుడు ఎవరిని పరిచయం చేశాడు అంటే, ఎవరిని పంపిస్తూ ఉన్నాడు అంటే, ఎపాఫ్రొదిత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఇతడు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నటువంటి వాడు, మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నటువంటి వాడు, మరణానికి సమీపంగా ఉన్నటువంటి వాడు, భయంకరమైనటువంటి రోగము చేత బాధించబడుతున్నటువంటి వాడు, కానీ దేవుని కృప నుండి ఆయన చేత బలపరచబడుతున్నటువంటి వాడు, చావునకు సిద్ధమైనటువంటి వాడు. ఈరోజు చావునకు సిద్ధమైన కానీ ప్రభు పని చేయడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు. ఎంత గొప్ప మాట! ఈరోజు ఎంతమంది అలా ప్రభు కొరకు రాగలుగుతూ ఉంచారు? ఈరోజు ఎంతమంది ప్రభు కొరకు నేను ఇది చేయగలను, అది చేయగలను అనే ఆలోచనతో ముందుకు రాగలుగుతూ ఉంచారు? దేవుని మాటలు మనం గమనించగలిగినట్లయితే ప్రియులరా, ఎవరి పనిలో వారు ఉండొచ్చేమో, ఎవరి వ్యక్తిగతమైనటువంటి ఆలోచనతో వారు ముందు కొనసాగుతున్నారేమో కానీ ప్రభు పని కొరకు, ప్రభు పరిచర్య కొరకు, ప్రభు పరిచర్య అభివృద్ధి కొరకు సహకరిస్తున్నటువంటి వాడు, దాని నిమిత్తమై ముందు కొనసాగుతున్నటువంటి వాడు పరలోకంలో ధన్యుడిగా పిలువబడుతూ ఉంటాడు. నువ్వు నీ కొరకు బ్రతకడం మాత్రమే కాదు కానీ ప్రభు కొరకు కూడా నువ్వు బ్రతికేటువంటి వాడుగా ఉండాలి. నీ స్వలాభాన్ని ఆశించుకునేటువంటి వాడు మాత్రమే కాదు కానీ క్రీస్తు పరిచర్య విస్తరింపచేసేటువంటి వాడులో నువ్వు కూడా ఒక సాధనమై ఉండాలనేటువంటి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఫిలిప్పీ సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సహోదర ప్రేమ కలిగి క్రీస్తు కొరకు జీవించమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. శోధన కాలం రాబోతూ ఉంది. ఆల్రెడీ ఆ కాలంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. నువ్వు తప్పించబడాలి అంటే వాక్యము నీ హృదయంలో ఉండాలి. రెండోది, వాక్యము నువ్వు గైకొని దాని ప్రకారంగా జీవించాలి. దాని ప్రకారంగా నీ వెతుకుతూ క్రీస్తు పరిచర్య కొరకు నువ్వు బహుబలంగా వాడబడేటువంటి స్థితిలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనకి వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఫిలదెల్ఫియా సంఘానితో ప్రభా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధమైనటువంటి నేరము, గద్దింపు లేనటువంటి సంఘము, ఆ సంఘము తనుకున్నటువంటి శక్తి కొంచెమైనప్పటికీ కూడా అయ్యా నీ వాక్యం విని గైకొని నాయన నీ నామము ఎరగననలేదు అనేటువంటి మాటను ప్రభా మీరు సాక్ష్యమిస్తూ ఉన్నారు. అది ఎటువంటి స్థితిగతులు కలిగి ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి శోధనలోను, ప్రమాదంలోను, ఉప్పెనలోను, ఉపద్రవముల్లో ఉన్నప్పటికీ కూడా
అయ్యా నేను స్తుతించినటువంటి సంఘము, నీ నామాన్ని గొప్ప చేసినటువంటి సంఘము, మీ ప్రేమలో వేరు పారినటువంటి సంఘము, నిత్యము అయ్యా మీకు మహిమకరంగా జీవించినటువంటి సంఘము ఫిలదెల్ఫియా సంఘం అని చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు అట్టి ప్రేమను నాయన మేము కలిగి ఉండాలని మీరు సెలవిస్తూ ఉన్నారు. వాక్యమును నాయన గైకొనమని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వాక్య ప్రకారంగా జీవించమంటూ ఉన్నారు. సహోదర ప్రేమ కలిగి ఉండమంటూ ఉన్నారు. క్రీస్తు పని నిమిత్తము ప్రయాసపడమని ఆయన మీరు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. వాక్యమైనటువంటి బిడ్డలందరూ కూడా వాక్య ప్రకారంగా జీవించినట్లు కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.